అలనాటి రుచుల నుండి ఈనాటి అభిరుచుల వరకు మీరు మెచ్చే వంటలు ప్రతిరోజు మీకు పరిచయం చేస్తుంది మరి ఆరండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ నంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. మియాపూర్ నుంచి అనురాధ గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. అనురాధ గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో అను గారు, మీ గురించి చెప్పండి ఫస్ట్, మనం వంట మొదలు పెట్టే ముందు కూడా. నేను మియాపూర్ నుంచి వచ్చాను. సో నాకు ఒక పాప ఉంది. నేను ముందు వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు మాత్రం హౌస్ వైఫ్. నైస్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అందులో జనరల్ గా కుకింగ్స్, నెక్స్ట్ కిడ్స్ వీడియోస్ అని, ట్రావెలింగ్ వీడియోస్, రెస్టారెంట్ ఎక్స్ప్లోరింగ్, అలా అన్ని చేస్తూ ఉంటాను. అండ్ హాబీస్ వచ్చేసి సింగింగ్, నేను మా పాప కలిసి రీల్స్ చేయడం, పెయింటింగ్స్ చేయడం, ఇంకా అన్ని చేస్తాను. మామీ అండ్ డాటర్. మామ్ అండ్ డాటర్ కాంబోలోనే చేస్తాం అన్ని కూడాను. అవుట్ఫిట్స్ కూడా అలాగే కుట్టించుకుంటూ ఉంటారా పండుగకి? సింక్ లోనే అన్ని కలర్ కాంబినేషన్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే టూర్ కి వెళ్ళినప్పుడు ఇట్లా అన్ని ప్లాన్ చేసుకొని ప్లాన్డ్ గా ఈ రీల్ కి ఈ అటైర్ అనుకునే వెళ్తాం ఎక్కడికైనా. సో ఈ రోజు కూడా నేను స్పెషల్ గా ఈ రారండోయి వంటలు చేద్దాం, ఈ డ్రెస్ ఈ సారీ కట్టుకుందాం అని ఫిక్స్ అయ్యి వచ్చాను. సూపర్ అండి, నిజంగా నేనైతే మస్త్ ఇంప్రెస్ అయ్యా మీ అవుట్ఫిట్. థ్యాంక్ యూ. అండ్ సో మొత్తానికి మీరు మంచి యాక్టివ్ పర్సన్ అని అర్థమైంది. సో డెఫినెట్ గా ఖాళీగా అయితే ఉండరు, ఆ సమయాన్ని ఏదో ఒక రకంగా రీల్స్ చేయడం, ఇంకొకటి డెఫినెట్ గా యూటిలైజ్ ద టైం. సో ఖాళీగా కూర్చునే టైప్ అదే, దట్స్ వెరీ లవ్లీ క్వాలిటీ. మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ సో మీరు అన్నారు కదా, ఇంతకు ముందు అయితే నేను వర్క్ చేసేదాన్ని, ఇప్పుడైతే నేను హౌస్ వైఫ్ గా ఉంటున్నాను. సో ఈ టూ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ మీకు అంటే బయటకు వెళ్ళి వర్క్ చేయడం మీకు బాగా నచ్చిందా, లేకపోతే ఇంట్లో ఉండి ఇలా చేసినప్పుడు కూడా హౌస్ మేనేజ్ చేసుకునేదాన్ని, పాపని కానీ అన్ని మేనేజ్ చేసుకునేదాన్ని. సో నాకు వర్క్ చేయడం ఇష్టమే, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కోవిడ్ తర్వాత నేను రిజైన్ చేశాను. కొంచెం మేనేజ్ చేయలేక రిజైన్ చేశాను. బట్ ఇప్పుడైతే నాకు పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తనతో క్వాలిటీ టైం నాకు వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు అంత క్వాలిటీ టైం ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎస్ అంటే ఇది కూడా ఒక అదృష్టమే కదా యాక్చువల్లీ, బికాస్ అంటే అందరి పేరెంట్స్ కి లైక్ ఇప్పుడు కరెంట్ గా ఉన్న వరల్డ్ లో కానీ పేరెంట్స్ కి టైం ఉండదా పిల్లల్ని యూనో వాళ్ళని మానిటర్ చేయడానికి కానీ, ఆర్ఎల్స్ వాళ్ళతో ఎగ్జాక్ట్ కమ్యూనికేట్ చేయడానికి కానీ వీళ్ళకన్నా టైం ఉండదు, లేకపోతే వాళ్ళన్నా బయటకు వెళ్ళిపోతారు వాట్ ఎవర్. సో అంత పేరెంట్స్ కి కిడ్స్ కి అంత ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉండేది ముందు. ఇప్పుడైతే మాత్రం అలా లేదు. 24/7 తన్ని బాగా మానిటరింగ్ చేయడమే కాదు, తనతో కంప్లీట్ గా ఉంటున్నాం. అండ్ మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల ముగ్గురు కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటున్నాం ప్రతిదీ కూడా. రీసెంట్ గా కూడా కాశ్మీర్ అది వెళ్ళొచ్చాము. సో అంటే we have a good quality time అన్నమాట. ఇంకేం కావాలండి, అదే కదా అందరికి కావాల్సింది. లైక్ ఫ్యామిలీ అంతా కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడమే. Those are the best moments we have in life. Yes, and that is what gives us happiness also internally. Yes, definitely. Lovely, and I'm really happy మీకు ఆ మూమెంట్స్ అన్ని కూడా మీకు వస్తున్నాయని చెప్పేసి. సో మనం ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. ఇంతలో మా అందరికి మీరు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు ముందుగా? ఇప్పుడు ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ డూప్లెక్స్. మష్రూమ్ డూప్లెక్స్ ఇల్లు కట్టేస్తున్నారా? ఇల్లు కట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అందరికి హౌస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కదా. అవునవును. సో అందుకని మష్రూమ్ తో డూప్లెక్స్ కట్టేస్తున్నారా? ఇంకొకటి నాకొకటి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. రియల్ డూప్లెక్స్ లేకపోతే మష్రూమ్ డూప్లెక్స్ తో సరిపుచ్చుకుంటాను ప్రస్తుతానికి. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్, దాని తర్వాత స్టఫింగ్ వచ్చేసి టమాటాస్. ఇప్పుడు ఈ మష్రూమ్ తలక కాడలు తీస్తాం కదా, వాటిని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, నెక్స్ట్ ఇదేమో మోజరెల్లా చీజ్ అన్నమాట. ఈ మూడింటిని కలిపి ఉప్పు కారం వేసి వాటిని స్టఫింగ్ కోసం పెడతాను. పెట్టి ఎగ్ లో డిప్ చేస్తాను. ఎగ్స్ నెక్స్ట్ బ్రెడ్ స్క్రమ్స్.
బ్రెడ్ క్రమ్స్. నైస్ అండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో డీప్ ఫ్రై ఐటమ్ అండి ఇది. అవును. ఓకే, మనం ఏం చేద్దాం అంటే మనం ఆయిల్ ముందుగానే మనం హీటింగ్ కి పెట్టేసుకుందాం. సో అట్ మీరు ప్రాసెస్ అంతా అంటే రెడీ అయ్యే లోపు ఇది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఒక సైడ్. సో మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మాకు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. షూర్. సో ఈ మష్రూమ్ డూప్లెక్స్ తయారు చేసుకోవాలంటే మాకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏం చేయాలి అని. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము. ఓకే, ప్లేట్ తీసుకుని అందులో ఇప్పుడు ఈ మష్రూమ్ కాడలు ఉన్నాయి కదా, ఎస్, వాటిని వేసుకున్నాము. దాని తర్వాత టమాటోస్ కొంచెం వేసుకున్నాం. ముందు కొంచెం కొంచెం వేసుకున్నాము, అవసరం అయితే అప్పుడు ఓకే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాం. ఈ మష్రూమ్ ఈ కాడలు ఉన్నాయి కదా, అవునండి. ఆ కాడలు వేసాను ఫస్ట్. దాని తర్వాత టమాటోస్ వేసాను. దాని తర్వాత ఆనియన్స్ వేసాను. ఇప్పుడు మొజరిల్లా చీజ్ ఉంది కదా, Yeah. మొజరిల్లా చీజ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మన ఇష్టం, అంటే ఎక్కువ చీజ్ నచ్చిన వాళ్ళు ఎక్కువ చీజ్ వేసుకుంటారు, లేదు అంత వద్దు డైట్ అనుకుంటే తక్కువ వేసుకుంటారు. దీనికి తగినట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి, అది కూడా టేస్ట్కి తగ్గదు. ఎస్, ఇది స్టఫింగ్ కోసం ఇలా మిక్స్ చేస్తున్నాను. చీజ్ కూడా యాక్చువల్లీ వెరీ వెరీ హెల్దీ ఐటమ్ అండి. కాకపోతే మనం చీజ్ అనేది బయట కొనుక్కోకుండా ఇంట్లో తయారు చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి గ్రేట్. ఈ చీజ్ కి ఒక టిప్ ఉంది, తప్పకుండా చిట్కా ఉంది, అది చెప్తాను. మామూలుగా మనకి చీజ్ తొందరగా పాడైపోతుంటది కదా, చీజ్ ని మనం స్టోర్ చేసేటప్పుడు పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక పంచదార అంటారు, అది పెట్టి స్టోర్ చేస్తే చీజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో నేనైతే స్టఫింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే చీజ్ తో ఏంటి మెయిన్ ఇష్యూ అంటే ప్రాసెస్డ్ చీజ్ కదా. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్ కాబట్టి మనకు జనరల్ గా అందరూ భయపడతారు, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే మాత్రం డైలీ తినొచ్చండి చీజ్. నిజంగా దానివల్ల అసలు ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఆ ప్రాసెసింగ్ లేకుండా మనం రాగా ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్. నాకు కూడా రాదు చీజ్ తయారు చేసుకోవడం, అందుకే నేను బయట తినను, నాకు కూడా రాదు. బట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా. అంటే హోమ్ మేడ్ పీనట్ బటర్ కానీ హోమ్ మేడ్ చీజ్ కానీ, బికాస్ పీనట్ బటర్ కూడా చాలా మంది నేను అంటే బయట నుంచి తెస్తాను కానీ హెల్దీ అని మా పాపకి మనం అనుకుంటాము. అంటే బట్ స్టిల్ మనం అన్ని కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పీనట్ బటర్ కూడా ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు స్టఫింగ్ అంతా స్టఫింగ్ అంతా చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇల్లు కడదాం. ఇల్లు కట్టేద్దామా? ఓకే, ఎలా కడతారో చూస్తాను. సో డూప్లెక్స్ కట్టేసారా? ఇదిగోండి మన డూప్లెక్స్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇలా కట్టేసుకోవడమే అన్నిటినీ కూడా. సో మీ పాపతో ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా అని చెప్పారు కదా, మీ పాప కోసం మీరు చేసే వంటలు ఏంటి చెప్పండి నాకు. తను యాక్చువల్ గా అంత ఫుడ్ కాదు. అవునా? తనకి ఎంతసేపు పన్నీరు, పప్పు, అన్నం ఉంటే సరిపోతుంది తనకి. ఎక్కువ డిమాండ్స్ ఏమి ఉండవు. నాకే ఇంట్రెస్ట్ ఫుడ్. ఎక్కడైనా బయట రెస్టారెంట్స్ లో చూస్తే వచ్చి అది మళ్ళీ ట్రై చేయడం. అండ్ మా హస్బెండ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు, ఇద్దరికి కూడా కుకింగ్ ఇంట్రెస్ట్. సో అలా ఇద్దరం ఏదైనా ట్రై చేస్తాం. అంటే సండే గానీ సాటర్డే గానీ అలా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే. ఎక్కువ నేను కుక్ చేసేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ కుక్ చేస్తాను. సో ఏది ఇష్టం మీకు నాన్ వెజ్ లో బాగా? చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని ఇష్టమే. ఏవి భేదభావాలు ఏం లేవు? అలాంటి భేదాలు ఏం లేవు, అన్ని జంతువులు నాకు సమానమే. ఎంత బాగా చెప్పారు, వెరీ క్యూట్. సండే స్పెషల్ బిర్యానీ ఉంటుంది చెప్పండి. బిర్యానీ చేస్తాను, బిర్యానీ, పులావ్, చికెన్ దమ్ బిర్యానీ అన్ని చేస్తాను. సో 4 డూప్లెక్స్లు రెడీ అయ్యాయి. 4 డూప్లెక్స్లు రెడీ అయ్యాయి. ఇప్పుడైతే మనం హైలో పెడతాం. ఎగ్ బీట్ చేసి, సో ఎగ్ లో డిప్ చేసి ఆ తర్వాత స్క్రమ్స్ లో డిప్ చేద్దాం. సో ఇవైతే సైడ్ పెట్టుకుందాం. ఓకే, సో మీరు మా షో వాచ్ చేస్తూ ఉంటారా అండి? రెగ్యులర్ గా వాచ్ చేస్తాను. రెసిపీస్ ట్రై చేస్తారు, మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు. అండ్ మేము కూడా రోజు రకరకాల వెరైటీ రెసిపీస్ పరిచయం చేస్తూనే ఉంటాం. ఏమన్నా మీరు ట్రై చేసిన సందర్భాలు, బాగా వచ్చిన సందర్భాలు? చాలా ఉన్నాయి. ఏది ఇప్పుడు ఏవి ఈ టీవీలో ఉండే ఒక్కటి కాదు, ఈ టీవీలో ఉండే అన్ని కుకింగ్ షోస్ చూస్తాను నేను. చాలా వరకు మేము రెస్టారెంట్లు ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అది ఈ టీవీలో ఆహార వీధిలో అని వస్తుంది. ఆ షోని చూసి రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ షో అంటే చాలా ఇంట్రెస్ట్. అది అసలు అన్ని ఈ టీవీలో ఉండే కుకింగ్ ఐటమ్స్, కుకింగ్ షోస్ అన్ని చూస్తాను నేను. నైస్ నైస్. అందుకే కదా సెపరేటెడ్ గా డెడికేటెడ్ గా ఓన్లీ కుకింగ్ షోస్ కి మాత్రమే ఉన్న ఛానల్ ఈటీవీ అభిరుచి.
ఇది బీట్ చేసి ఇందులో కూడా కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుందాం, Okay. అంటే జస్ట్ టేస్ట్ కోసం. సో మీ పాప పేరేంటండి? సహస్ర. సహస్ర, నైస్ నేమ్. ఇంట్లో లవ్లీ అని పిలుస్తాం. లవ్లీ. ఆ, పిల్ల నీ పేరు ఆ, అంతే. ఫుల్ అసలు మోడల్ లాగా ఫీల్ అవుతుంటది. ఆహా. ఆ, బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, డాన్స్, ఆర్ట్ అన్ని. మోడలే అవుతుందేమో మరి పెద్దగా. అదే తను అదే అంటది, నేను మోడలే అవుతాను అని. తనకి ఏంటంటే ఈ ఏమంటారు, ఈ యాక్ట్రెస్, యాంకరింగ్, ఈ షోస్ అన్ని యాక్చువల్ గా ఇవన్నీ కూడా అబోవ్ 18 ఇయర్స్ కదా. అంటే నువ్వు ఒక్కదానివే వెళ్తావు అన్ని షోస్ కి, నన్ను అసలు ఎవరు తీసుకోరు దేనికి. ఇంకా టైం ఉంది అప్పుడు వెళ్దువు గానీ అని చెప్తాను. సో ఇలాగే మొత్తం అన్ని మష్రూమ్స్ కూడా, అన్ని డూప్లెక్స్ అన్నిటిని కూడా మనం డూప్లెక్స్ అన్నిటికీ కూడాను మనం తర్వాత పెయింటింగ్ అది చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇలా పెయింటింగ్ చేస్తూ దాన్ని మంచిగా రోస్ట్ చేసేసి తినేసేయాలన్నమాట. సో చూసారు కదండి, మష్రూమ్ డూప్లెక్స్ తయారీ విధానానికి ఇదే ప్రాసెస్. అండ్ సో మనం రోస్ట్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి డూప్లెక్స్ అన్నింటినీ కూడా. రోస్ట్ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో మన ఇల్లు తయారైపోయినాయండి, డూప్లెక్స్ తయారైపోయాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఇక్కడ ప్లేట్ లో ప్లేసింగ్ చేసుకున్నాం. అలాగే తింటామేమో అనుకున్నా. లేదు, ప్లేటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తోటి లైట్ గా అలా గార్నిషింగ్ చేసి మష్రూమ్ డూప్లెక్స్ రెడీ. సో మీరు టేస్ట్ చేయడమే ఉంది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, మష్రూమ్ డూప్లెక్స్ ఈజ్ రెడీ. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. నెక్స్ట్ రెసిపీ మష్రూమ్ డూప్లెక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, బ్రెడ్ క్రమ్స్, గుడ్లు, మష్రూమ్ కాడలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, మోజరెల్లా చీజ్. నెక్స్ట్ రెసిపీ మష్రూమ్ డూప్లెక్స్ తయారీ విధానం: ఒక ప్లేట్ తీసుకొని అందులో మష్రూమ్ కాడలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలిపి మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మష్రూమ్స్ ని స్టిక్ చేసి అలాగే ఎగ్ మిశ్రమం బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ డూప్లెక్స్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి మష్రూమ్ డూప్లెక్స్. ఎలా ఉంది, ఎలా తయారు చేస్తారు వెళ్ళి చూద్దాం. వెరీ టేస్టీ అండి, మస్తు, చాలా చాలా బాగుంది. సో జస్ట్ ఎంజాయింగ్ ద డెలికసీ అన్నమాట. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే మీరు స్టఫింగ్ కూడా బాగా పెట్టారు కదా, సో చూస్ చేసి తినేలో బాగా టైం పట్టింది, బట్ ఇట్స్ రియలీ గుడ్. చాలా చాలా బాగుంది, లవ్లీ అండి. అది చీజ్ తగులుతుంటది అక్కడక్కడ, మష్రూమ్ అక్కడక్కడ. సో మంచిగా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసి ఇచ్చారు. ఇది యాక్చువల్ గా మయోనీస్ గానీ టమాటా సాస్ ఉంటది కదా, దాంతో డిప్ చేసుకుని తింటే ఇంకా చాలా టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు కూడా చాలా చాలా బాగుంది, వితౌట్ ఎనీ డిప్స్ కూడా. అందరు తప్పకుండా ట్రై చేయండి. వెజిటేరియన్ లవర్స్, స్పెషల్ గా మష్రూమ్ లవర్స్ ఉంటారు, స్పెషల్ కేటగిరీ మష్రూమ్ లవర్స్, వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇది ఇప్పుడు మనం ఇట్లా చికెన్ తో కూడా చేసుకోవచ్చు. మనం చికెన్ ని బాగా మెత్తగా చేసి దాంట్లో ఈ స్టఫింగ్ చేసి వాటిని కూడా ఇలా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, చికెన్ బాల్స్ లాగా వస్తుంది. సేమ్ ప్రాసెస్ అంతా సేమ్, కాకపోతే చికెన్ ని రౌండ్ చేయాలంటే మెత్తగా చేయాలన్నమాట చికెన్. నైస్ అండి. సో మీ నెక్స్ట్ రెసిపీ అండి? నా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ ఉప్పిండి. చికెన్ ఉప్పిండి. ఇది ఉప్పిండి ఏంటంటే మా ఊర్లో, అంటే మాది విజయనగరం అన్నమాట, అక్కడ ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి పండుగలు వస్తాయి కదా, కనుమ అలా వస్తుంది కదా,
సో అప్పుడు నాన్ వెజ్ తోని ఇది కంపల్సరీ చేస్తారు. ఇదైతే నాకు మమ్మీ నేర్పించింది. సో అక్కడ నుంచి నాకు అలవాటు అన్నమాట. ప్రతి కనుమకి అలాంటి ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు ఇది కంపల్సరీ చేసుకుంటాం ఇదైతే. సో మొత్తానికి ఇలాంటి ఒక స్టోరీ ఉన్న రెసిపీని ఇప్పుడు మా అందరికి పరిచయం చేయబోతున్నారు అనమాట. సో చూద్దాం ఎలా ఉంది. అండ్ దానికన్నా ముందు అసలు ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? దీనికైతే ఫస్ట్ మనం చికెన్, మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ని నేను ముందు రోజే మ్యారినేట్ చేసుకున్నాను. సో చికెన్కి తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి దీన్ని మ్యారినేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉప్పిండి, ఇది ముందు రోజే నానపెట్టుకోవాలి. నానపెట్టుకొని వచ్చే ముందు వండే ముందు రుబ్బుకొని వాటిని వేసుకోవాలన్నమాట. సో నేనేం చేశానంటే కప్పు బియ్యంలోన 2 ఎండుమిరపకాయలు, ధనియాలు కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి మిక్సీ చేశాను. సో ఒక కప్పుకి అంతే క్వాంటిటీ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇలాంటి కప్స్ ఒక 2 తీసుకుంటే దానికి తగ్గట్టు క్వాంటిటీని ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో అలా తీసుకొని వాటి మొత్తాన్ని కూడా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ రుబ్బాను అనమాట. సో రుబ్బేసి తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ ని దీనిలో డిప్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ కొత్తిమీర గార్నిషింగ్ కోసం వేసుకుంటాం. ఈ కారం ఏంటంటే టేస్ట్ మనకి కావాలి అంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. కావాలి అంటే పెరి పెరి వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ గా కూడా బాగుంటుంది. సో అది ఆప్షనల్. మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కాబట్టి డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాము. ఇదేంటంటే మనకి ఇలాగా చూడండి, ఇలా జారుగా ఉండాలి. మామూలుగా మనం పకోడీకి ఏంటి గట్టిగా చేసుకుంటాం, కొంచెం గట్టిగా చేసుకుంటాం. అలాగా మళ్ళీ పకోడీ కర్రీస్ అంటే ఇంకొంచెం గట్టిగా చేస్తాం కదా, ఇది అలా కాదు. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇగోండి ఇలా ఉండాలి, ఇలా జారినట్టుగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే బాగా వస్తుంది. ఎందుకంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ కదా వేస్తున్నాము, సో అవి ఉడకాలి కదా, అందుకోసం అని మనం దీన్ని కొంచెం పలచగానే చేసుకోవాలి. పొడిలాగా కూడా వేసేయచ్చు, కాకపోతే ఇలా వేస్తే బాగా కుక్ అవుతుందని ఇలా ఇండివిజువల్ గా వేస్తున్నాను. ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా పీసెస్ ని మనం బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి, అంటే బోన్స్ ఉంటే సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని బ్రెస్ట్ పీస్ తీసుకొని అది కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ లోపలిది కానీ సరిగ్గా కుక్ అవ్వకపోతే టేస్ట్ బాగుండదు. సో రెడీ అయిపోయినాయి కదండి? రెడీ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మీరు ఇచ్చేస్తే నేను తినేస్తా. ఓకే, ష్యూర్. సో బజ్జీల్లో ఉన్నాయి యాక్చువల్లీ. అంతే, ఆల్మోస్ట్ టేస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంటే మైదా శనగపిండి బదులు బియ్యం పిండి వాడతాం అన్నమాట. సో ఒక హెల్దీ వర్షన్ అంటారు మొత్తానికి. అంటే మరి డీప్ ఫ్రై అంటే ఇంకా ఆటోమేటిక్ గా హెల్దీ అనలే ఉంటాం. అవును, అది కూడా నిజమే. సో చికెన్ ఉప్పిండి రెడీ, మీరు టేస్ట్ చేయడమే ఉంది. సో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నానండి చికెన్ ఉప్పిండి. ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ అని నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు కూడా చూడండి. దానికి ముందు ఒకసారి మీరు తయారీ విధానాన్ని చూసేయండి. చికెన్ ఉప్పిండి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మ్యారినేట్ చేసిన చికెన్, బియ్యపిండి బ్యాటర్, కొత్తిమీర, కారం. చికెన్ ఉప్పిండి తయారీ విధానం: మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా బియ్యపిండి బ్యాటర్ లో ముంచి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. తర్వాత పైన కాస్త కొత్తిమీర అలాగే కారం చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ ఉప్పిండి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ టేస్టీ అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ. సో చూడడానికి బజ్జీస్ లా ఉన్నా కూడా ఆ టేస్ట్ అయితే కాదు. ఇట్స్ అ వెరీ బెటర్ టేస్ట్. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. రియలీ లైక్డ్ ఇట్.
థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మా కిచెన్ లో వచ్చి పార్టిసిపేట్ చేసి మీ వంటలను అందరికి పరిచయం చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అసలు వస్తున్నప్పుడే నేను చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను. నా డిషెస్, నేను చేసిన వంటని అందరూ మొత్తం ఏపీ తెలంగాణ అందరూ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ నాకు ఈ ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మీ అండ్ మీ డాటర్ కి ఇద్దరికి బెస్ట్ విషెస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే. ఈసారి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మా పాపని కూడా తప్పకుండా ఫర్ ష్యూర్. తను కూడా కుకింగ్ చేస్తుంది యాక్చువల్గా. తీసుకురండి నెక్స్ట్ టైం. ష్యూర్. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. బాయ్ అండి. సో ఇవాళ అనురాధ గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ ని మీరు వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.